మెడ దగ్గర నరాలు చూడండి. ఇది నాకు చూడ్డం రావడం లేదు. మీరే స్వయంగా పరీక్షించండి. ఎవరున్నారు ఇక్కడ? సావిత్రి, ఏంటి విషయం రాకుమారి? మీరు ఒక్కరే నిలబడ్డారు. మంచిది, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోండి. ఎందుకంటే మీరెవరి కోసమైతే ఎదురు చూస్తున్నారో అతను ఎప్పటికీ తిరిగి రాడు. మేమెప్పటి నుండో ఒంటరిగానే ఉన్నాం చిన్నరాజా గారు. ఈరోజు అదేదో కొత్తగా చెప్తున్నారు. మాతో నోరు పెద్దగా చేసి మాట్లాడేందుకు ప్రయత్నించొద్దు. మేం తలుచుకుంటే ఆ నోటిని శాశ్వతంగా మూసేయగలం. దాంతోపాటు మీ ఎముకలు కూడా విరిగిపోతాయి. లేదు చిన్నరాజా గారు, మమ్మల్ని క్షమించండి. ఈ రోజు నుండి మీరేం చెప్తే, ఎలా చెప్తే అదే చేస్తాము. దెబ్బలకు అలవాటు పడ్డవారు మాటలకు ఎలా ఒప్పుకున్నారు? సరే రాకుమారి, ఇలాగే మా మాట వింటూ ఉండండి. లేదంటే మా మాట వినేలా చేసుకోవడానికి మాకు వేరే మార్గాలు తెలుసు. మేము మీ ప్రతి మాట వింటాం. వద్దండి, మీరు భయపడకండి. మీకేమీ కాదు. నేనున్నాను కదా మీకు తోడుగా. ఏం జరగనివ్వను మీకు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,